వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు యాంటీబయాటిక్స్ అంటే రోగనిరోధక టాబ్లెట్స్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాల వరకు ప్రతి ఒక్కరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్లో వెళ్ళిన ప్రతిసారి ఏదో కొన్ని రకాల టాబ్లెట్లు రాస్తూ ఉంటారు. అయితే మరి ముఖ్యంగా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. అసలు యాంటీబయాటిక్స్ ఎందుకు వాడతారు, డాక్టర్లు అవి ఎందుకు రాస్తారు, అవి ఎలా వాడాలి, అవి ఎలా పనిచేస్తాయి, అవి ఎక్కువగా వాడితే ఏమవుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. అసలు యాంటీబయాటిక్స్ ఎందుకు వాడతారు అంటే, మన శరీరంలో బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి మన శరీరం మీద దాడి చేసినప్పుడు మన ఇమ్యూనిటీ పవర్ వాటి వల్ల వచ్చే రోగాన్ని అరికట్టడానికి ఈ రోగనిరోధక టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకు అంటే దానికి కారణం కూడా జనమే. వెంటనే తగ్గిపోవాలి, త్వరగా తగ్గిపోవాలనే ఆత్రంతో వాళ్ళని వైద్యులని ప్రెజర్ పెట్టడం వల్ల వైద్యులు కూడా ఎక్కువ మోతాదులో రాస్తున్నారు. ఈ యాంటీబయాటిక్స్ని మితంగానే వాడాలి. అంటే డాక్టర్ నిర్దేశించిన రోజులు నిర్దేశించినంత డోసు మాత్రమే వాడాలి. ఎక్కువగా వాడితే దీనివల్ల చాలా దుష్ప్రభావాలు వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ రాసినప్పుడు కొన్ని రోజులు 2 రోజులు వాడతారు, తగ్గిపోగానే ఆపేస్తారు. మళ్ళీ రిపీట్ అయినప్పుడు మళ్ళీ ఈ మందులు తీసి వాడేస్తూ ఉంటారు. మందులు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అవే మందులు తెచ్చుకొని మళ్ళీ వాడేస్తూ ఉంటారు. అలా వాడకూడదు. యాంటీబయాటిక్ అనేది 3 రోజుల, 5 రోజుల, వారం రోజులు అనేది డాక్టర్ నిర్దేశించిన టైము క్రమ పద్ధతిలో ఏ పూట మానేయకుండా క్రమబద్ధంలో వాడేస్తే అది అక్కడితో పోతుంది. 2 రోజులు వాడి మానేయడం వల్ల ఏమవుతుందంటే సగం తగ్గుతుంది. ఆ టాబ్లెట్ యొక్క ప్రభావం తగ్గినప్పుడు, లేకపోతే బ్యాక్టీరియా, వైరస్ ప్రభావం పెరిగినప్పుడు ఇవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అలా రిపీట్ అవ్వకూడదు అనుకుంటే డాక్టర్లు చెప్పిన ప్రకారం ఆ క్రమ పద్ధతిలో నిర్దేశించిన డోసులు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు వాడేయాలి. ఈ యాంటీబయాటిక్స్ వ్యాధులను ఎంత బాగా నిరోధించగలవో అవి సరిగా వాడకపోతే అంతే విధంగా దానికి డబుల్ రేట్లో మన శరీర కణాలను దెబ్బతీస్తాయి, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని దెబ్బతీస్తాయి. ఈ యాంటీబయాటిక్స్ చిన్నపిల్లల విషయంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్నారు. అది అంత మంచిది కాదు. యాంటీబయాటిక్స్ ఈ రోజుల్లో ఎక్కువగా చిన్నపిల్లలు కూడా ఎక్కువ వాడుతున్నారు. రాను రాను వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ రోగనిరోధక టాబ్లెట్ సరిపోకపోవచ్చు, మళ్ళీ డోస్ పెంచాల్సి వస్తుంది. చిన్నప్పుడే ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కొంచెం పెద్ద అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ యాంటీబయాటిక్స్ అవి సరిపోవు, అంతకన్నా ఎక్కువ మోతాదులో వాడాలి. మళ్ళీ ఇంకా ఎక్కువ అయినప్పుడు అంటే ఎప్పుడు ఈ యాంటీబయాటిక్స్ డ్రగ్స్ మీద అలవాటు అయిపోతే రోగనిరోధక శక్తి అనేది వెనకబడిపోతుంది. థ్యాంక్ యూ.